పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిన్నెల్లి గ్రామ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు. 2019 నుండి 2024 వరకు మీరు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మీరు కొత్తగా వాటి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ముఖ్యంగా పిన్నెల్లి గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయిన సంగతి మీకు తెలియదా? పొలాలు బీడులుగా మారిపోయి గృహాలకు తాళాలు వేసుకుని బతుకు జీవుడా అని తలదాచుకోవటానికి వేరే ఊళ్లకు తలదాచుకోవలసి వచ్చిందన్నారు. మీరు మంచి మనిషి అని కితాబునిస్తున్న ఎంపీపీ భర్త పెద్ద సైదా ఎంతటి దుర్మార్గుడో పిన్నెల్లిలో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారని, అతను చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, మానభంగాలు, కోకొల్లలు ఇంత జరిగినా మీరు ఏనాడైనా గ్రామంలోకి వచ్చి శాంతి కమిటీలు వేయటానికి ప్రశ్నించారా? ఇప్పుడు మరలా గ్రామాల్లో ఏదో జరిగిపోతుందని మీరు ముసలి కన్నీరు కారుస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పార్టీలకు అతీతంగా అభివృద్ధి తన అజెండాగా పనిచేసుకుంటూ పోతున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనరు బడిగుంచాల వెంకటేశ్వర్లు, షేక్ చింతపల్లి సుభాని, ప్రెసిడెంట్ షేక్ చింతపల్లి జానీ భాష, మాజీ సర్పంచ్ ఎరవేద రామిరెడ్డి, మీరా మహబూబ్, పిక్కిలి నీలకంఠయ్య, జల్లా బ్రహ్మయ్య, శుద్ధపల్లి శ్రీనివాసరావు, జక్కుల అప్పారావు, నల్లబోతు చిన్నబ్బాయి, మల్లా బ్రహ్మయ్య, ఎలిశెట్టి నెమలి రంగయ్య, నల్లబోతు నరసింహారావు, మండల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. పిన్నెల్లి గ్రామంలో జరిగిన దమనకాండ గురించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. 2021లో బూతులు మార్చి స్వయాన ఆయన స్వహస్తాలతో ఇచ్చి బూతులు వాళ్ళ సొంత ఇళ్ల మధ్యలో బూతులు మార్పించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు. అదే కాకుండా ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టి ఎంపీడీ ఆఫీస్ మీదకి వచ్చిన గొడవ జరిగితే దానికి తొరకపాలెం, కొత్తపాలెం, మాచవరం వ్యక్తులతో సుమారు 40-45 మందితో దానికి ఎస్సీ ఎస్టీ 307 కట్టించి అక్రమ కేసులు బనాయించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు. ఇవే కాకుండా పిన్నెల్లో జరిగిన అరాచకాల్లో అత్యాచారాలు ఎన్నో గొడవలు జరిగితే దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతి గొడవలో మన నన్నే సౌమ్యుడు సాధారణ వ్యక్తి అని ఇప్పుడు చెప్తున్నాడు. నన్నే అనే అతను చేసిన ఆగడాలు ఎన్నున్నాయో ప్రత్యక్షంగా నిర్ధారణ చేయడానికి మేము వస్తాం. మీ తరపున ఎవరు వచ్చినా సరే ఒక చాట కూర్చొని చర్చించుకోవడానికి మేము నిన్న మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకొని ప్రెస్ వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది, మాట్లాడదామని చెప్పి గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి పైన గురజాల నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుంది, పల్లెల్లో అరాచకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి మీరు మళ్ళీ 2024లో మీకు అనుకూలంగా ఉండే ఓట్లు ఇప్పించుకోవాలని, రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఊళ్ళో ప్రజల మధ్య ఉన్న బూతుల్ని తీసుకెళ్ళి మీకు అనుకూలంగా ఉన్న చోట పెట్టింది వాస్తవం కాదా? మీరు స్వయాన చేతి రాతతో రాసి మీరు ఇచ్చారు బూతులు మార్చమని, అది వాస్తవం కాదా? చూసుకుంటే గురజాల నియోజకవర్గంలో గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంతకుముందు ఎక్కడ ఏ దాడులు జరపకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి, మీ గ్రామాలని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పి అభివృద్ధి చేసిన నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు. నేను 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. పిన్నెల్లి గ్రామంలో కానివ్వండి, తురకపాలెం గ్రామంలో అక్కడ మసీదులు ఉండేవి. ఆ మసీదులు గౌరవ ఇమాం మౌజులకు జీతాలు వస్తుంటే మన వాళ్ళు కొంతమంది వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకురండి, మేము అందరూ ప్రజా చర్చ పెడతాం, బహిరంగ చర్చ పెడతాం. గత 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు చేశారో, ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో ఏం అరాచకాలు జరిగాయో, ఎవరిని కొట్టామో బహిరంగ చర్చ పెట్టుకుందాం. బహిరంగ చర్చకు మేము సిద్ధం. మేము ఎవరిని ఊళ్ళోంచి పొమ్మలేదు, మేము ఎవరిని ఇంతవరకు 9 నెలలు 10 నెలలు కావస్తున్నా ఎవరిని కొట్టలేదు. మీరు అన్యాకాంతరంగా భూములు మీరు పెద్ద సైదా అనే వ్యక్తిని నిన్న పేరు తీసి చెప్పారు. అదే పెద్ద సైదా సత్తనపల్లి సైదా, చింతపల్లి సైదా అని పేరు మార్చి పొలాలు ఎక్కించుకొని దాదాపు 70-80 లక్షల రూపాయల లోన్లు తీసుకున్నాడు బ్యాంకుల్లో ఆయన. అలాంటివి మీకు కనపడలేదా? మా పొట్టా పొలాలు మీ పేరు మీద, మీ కార్యకర్తల పేర్ల మీద ఎక్కించుకొని 4 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు.
అవన్నీ రికార్డు పూర్వంగా అన్నీ మేము పోలీసులకు ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. అది త్వరలో అవి కూడా చేసి ఇంకా కేసులు చాలా ఉన్నాయి. మీరు చేసిన